శ్రీ రాఘవరెడ్డి గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఇంతవరకు విన్న గొంతులన్నీ కూడా చాలా గంభీరంగా బ్రహ్మాండంగా ఉంటాయి. నా గొంతు చాలా చిన్నగా ఉంటుంది, కొంచెం ఓపిక వినాలి. మొట్టమొదట పోలీసు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు సభకు పర్మిషన్ నిరాకరించినందుకు, కోర్టు పోయినందుకు ఈ న్యూస్ వైరల్ అయిపోయి డబల్ జనాలు వచ్చినారు. నీవు నేను కలిస్తే జనం, నీవు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచనం. ఇది హిందూ ప్రపంచనం. సామాన్యంగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. నా దృష్టిలో అధ్యక్షుడు అంటే చాలా తక్కువ మాట్లాడాలి. ఆర్గనైజేషన్ బాగా నడుస్తుందా, అందరూ పనిచేస్తున్నారా, ఇంతే చూడాలి, అంతే తప్ప అద్భుతమైన స్పీచ్ లీడర్ కాదు. కానీ ఇవాళ మీకు ఒక కొత్త విషయం చెప్తాను, చాలా మందికి తెలియదు. ఇందులో ఒక 2-3 నిమిషాలు శ్రద్ధగా వినండి, రెస్పాండ్ కండి. నాకు మీలో ఎంతమంది కోడి తింటారు? మురిగి కోడి తింటారా? రైట్, 90% తింటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, కోడి ఎందుకు తింటున్నారు చెప్పండి. ఎవరు చెప్పలేరు, నేను చెప్తాను, దాని గురించి వినండి దయచేసి. కోడికి భగవంతుడు 5 విశేషమైన గుణాలు ఇచ్చాడు, అది వేరే ప్రాణులకు లేవు. మొట్టమొదటిది, మీ గడియారం ఫెయిల్ అవుతుంది కానీ కోడి ఫెయిల్ కాదు. పొద్దున కరెక్ట్గా టైంకు లేపుతుంది మిమ్మల్ని కుక్కరుకోని. మరి కోడి తినే మీరు ఎలా ఉండాలి? సమాజాన్ని మేలుకొల్పే వాళ్ళై ఉండాలి. రెండవది, కోడి ఎప్పుడు కూడా ఒక్కటి తినదు, ఒక్కొక్కని అన్ని పిలిచి తింటుంది అందరితో. మరి కోడి కోసుకొని తినే మీరెట్లుండాలి? నలుగురితో పంచుకోవాలి తప్ప స్వార్థం ఉండకూడదు. మూడవది, కోడి తిన్నప్పుడు రాళ్ళు కూడా తినేస్తాయి. సైంటిస్ట్లకి ఇది అర్థం కాలేదు, దీనికి ఏమి ప్రాబ్లం రావట్లేదు అని. దాన్ని టెస్ట్ చేయడం కోసము ఒక బంగారు కడ్డి దాని లివర్లోకి దూర్చినారు. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కడ్డి సగం కరిగిపోయింది. దాని లివర్ జీర్ణకోశం అంత వేడిగా ఉంటుంది, రాళ్ళ గింజలతో పాటు రాళ్ళు కూడా అరిగిపోతాయి. మరి కోడి కోసుకొని తినే మీరెట్లుండాలి? మీ కడుపుని ఎవరైనా చెయ్యేస్తే వాళ్ళు మాడిపోవాలి తప్ప మీకేం కాకూడదు. వస్తున్నా. నాలుగోది, బాబు మీరు మాట్లాడితే కష్టమైనా మీరు వినండి, మీరు తర్వాత మాట్లాడితే ఇంటికి వినండి. నాలుగో విషయం, కోడి మామూలుగా ఒక 4-5 అడుగుల పిట్ట కూడా ఎక్కి కూస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. కానీ గద్ద వచ్చి దాని పిల్లల్ని ఎత్తుకొని పోతుంటే బియాండ్ ఇట్స్ కెపాసిటీ 20 అడుగుల దగ్గర తన్ని తీసుకొని వస్తుంది. మరి కోడి కోసుకొని తిని మీరేం చేయాలి? మత మార్పిడి పేరు మీద కానీ, లవ్ జిహాద్ పేరు మీద కానీ మీ పిల్లల్ని ఎవరైనా తీసుకపోతే వాడి ఇంట్లో పోయి తన్ని తీసుకొని రావాలి. ఇంకోటి ఉంది, 5వ కోడి పందాలు చూశారు కదా. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాకు వేల మంది కోడి పందాలు ఆడిపోతున్నారు. కోడి పందాలు ఆడుతున్నప్పుడు కోడిని ఉసుకలుపుతాయి, కొట్టుకుంటుంటాయి, దెబ్బలు తగ్గుతాయి, రక్తం వస్తుంటుంది. 1 రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, తర్వాత కొన్ని రౌండ్లు అయి దెబ్బలు తగిన తర్వాత దానికి మందు పెడతారు, మళ్ళీ పంపిస్తారు. లాస్ట్కు వచ్చిన తర్వాత దానికి అర్థమవుతుంది ఈసారి పోతే నేను మళ్ళీ తిరిగి రాను అని. కానీ అది పారిపోదు, ఫుల్ ఫోర్స్ పెట్టి ఒక దెబ్బ కట్టి కొడుతుంది. పోతే అది పోతా, లేకపోతే నేను పోతా. మరి కోడి కోసుకొని తిని మీరెట్లుండాలి? చివరి రక్త పొట్టు వరకు అదే పౌరుషంతో కొట్లాడాలి, పారిపోయి రాకూడదు ఎప్పుడే కానీ. రైట్. ఇప్పుడు ఈ 10% మిగతా వాళ్ళు ఉన్నారు కదా కోడి తినని వాళ్ళు, వాళ్ళకు ఒక విషయం చెప్తాను. అయ్యా నేను కూడా కోడి తినను, నేను వెజిటేరియన్. వినండి. కోడి తిన్నవాడు చంద్రగుప్తుడు, బలంతో రాజ్యం చేశాడు. కోడి తిన్నవాడు చాణక్యుడు, తెలివితో వెళ్ళి రాజు చేశాడు. కనుక మన హిందూ సమాజం బాగుండాలంటే కోడి తినని వాళ్ళు తెలివితోని, తినేవాళ్ళు బలంతో కలిసి పోరాడండి, బాగుంటుంది. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చెప్పినా కదా, అధ్యక్షుడి పని స్పీచ్ కాదు, ఆర్గనైజేషన్ చూడడం. భారత్ మాతా కీ